విలువిద్య విశారదులైన భీష్మ పితామహుని కృత్రిమ సమరంలో కూల్చిన పాపాత్ముని మరలా ఆయన ఎదుట నిలిచి ఆయన ముఖంలోకి చూస్తూ నాకు ధర్మం ప్రబోధించమని ఎలా అడగను అని అన్నాడు. దానికి కృష్ణుడు, ధర్మజ, భీష్మ పితామహుని గురించి నీకు తెలియదు కాదు. యుద్ధ సమయంలో తన మృత్యు రహస్యాన్ని తానే స్వయంగా చెప్పినవాడు. సాక్షాత్తు ధర్మదేవుడు పుత్రుడు అయిన నీవు వెళ్లి నాకు ధర్మం బోధించమంటే అదంటాడా? చివరి దశలో ఆయనకు ఎంతో సంతోషం కలిగించే పని ఇది. కాబట్టి నీవు ముందుగా హస్తినాపురానికి వెళ్లి రాజ్యాన్ని స్వీకరించి ఆ తర్వాత భీష్మ పితామహుని వద్దకు వెళ్లి ధర్మ సూక్ష్మాలు నేర్చుకో, నేను నీకు తోడుగా వస్తాను అని అన్నాడు. మర్నాడు ధర్మరాజు హస్తినాపురానికి బయలుదేరాడు. తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించి తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని గుర్రాల రథాన్ని అధవరించాడు. భీముడు సారథి స్థానంలో కూర్చున్నాడు. అర్జునుడు వెనుక నిలబడి గొడుగు పట్టుకున్నాడు. నకుల సహదేవులు ఇంజమారాలు వీస్తున్నారు. శ్రీకృష్ణుడు సాత్యకి పక్కన కూర్చున్నారు. ఇతర అంతఃపుర స్త్రీలు వారి వారి పల్లకిలో వస్తున్నారు. సామంత రాజులు తమ తమ సైన్యాలతో అన్ని పక్కల నుండి అనుసరిస్తున్నారు. అలా ధర్మరాజు హస్తినాపురానికి చేరుకున్నాడు. అప్పటికే నగరం అంతా పచ్చని తోరణాలతో అలంకరించారు. గుమ్మాలకు అరటి చెట్టు కట్టారు. పూర్ణ కళాశాలతో ఇళ్ల ముందు అలంకరించారు. కస్తూరితో కల్లపు జల్లి ముత్యాల ముగ్గులతో నగరాన్ని అంతా తీర్చిదిద్దారు. ఇక్కడ అందరూ నూతన వస్త్రాలు ధరించి ఉన్నారు. అంతటా పండుగ వాతావరణం నెలకొని ఉంది. ధర్మరాజు రాజవీధిలో ప్రవేశించాడు. ఒక్కసారిగా జయ జయ ద్వారాలు మిన్నంటాయి. ధర్మరాజా జయం జయం అంటూ హస్తినాపుర ప్రజలందరూ అరుస్తున్నారు. భీమార్జున నకల సహదేవులు పరాక్రమాలను పొగుడుతున్నారు. అలా జయ జయ ద్వారాల మధ్య పాండవులు రాజమందిరానికి చేరుకున్నారు.